ఒకటవ కీర్తన, కీర్తనలు 91, 14, 17, 16 ఈ 3 చరణాల్లో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పుకున్నాం. గత విజ్ఞాపన ప్రార్థన కూడికలో 2 ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. చెప్పాలి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించి. ఏమేమిటి నుండి తప్పిస్తాడు దేవుడు? మరణము నుండి, నిందల నుండి, శోధనల నుండి, అపాయాల నుండి, అన్నిటి నుండి కూడా. రెండో మాట, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుచు. దేవుడు మనలను ఆయా సమయాల్లో కనపరుస్తాడు. ప్రియులను, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో మరికొన్ని ఆశీర్వాదాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, 15వ చరణంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి. చెప్పాలి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి అంటే జవాబును ఇస్తాను. ఈ వాక్యం వినగానే చాలా రోజుల నుంచి మొరపెడుతున్నామయ్యా, మాకు జవాబు రాలేదని వారు చాలా మంది ఉంటారు. ఈ పరిశుద్ధ దినములో ఖచ్చితంగా దీనికి జవాబు తెలుసుకుందాం. చూడండి, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించగానే దేవుడు ఖచ్చితంగా మన వైపు చూస్తాడు. ఆమె చూసి మనం అనుకున్న సమయంలో కాదు, లేక నువ్వు అనుకున్న సమయంలో కాదు, దేవుడు తగిన సమయంలోనే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఉంటుంది, తగిన సమయంలో ఆయన మిమ్మును హెచ్చించినట్టు. ఏ సమయమో చెప్పాలి, మనం అనుకున్న సమయము, మనం ఊహించుకున్న సమయం కూడా, మనమేదో ఆశించిన సమయము కూడా. ఏ సమయం అంట? తగిన సమయం. తగిన సమయంలో దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై. దీన మనసు ఎప్పుడు హెచ్చిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు, ఎప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడోనని మనం ఆయన చేతుల క్రింద. ఏ చేతులవి? బలిష్టమైన. ఇంకా చెప్పాలి, భూమి ఆకాశాలను సృజించిన చేతులు, నేల మట్టితో మానవుణ్ణి నిర్మించిన చేతులు, ఏమీ లేని శూన్యములో అన్ని కలుగ చేసిన గట్టి చేతులను ఆయనను కనిపెట్టుకొని ఉండాలి. ఆమె బైబిల్లో ఇంకో శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? దాసి కన్నులు, దాసి కన్నులు తన యజమానురాలి తట్టు చూసినట్లు నా కన్నులు నీ తట్టు చూస్తున్నాయి. దాసుని కన్నులు తన యజమానుని తట్టు చూసినట్లు మన కన్నులు యెహోవా తట్టు. చెప్పాలి, చూడండి. ఆమె ఆమె ఎవరి కన్నులు ఎవరి తట్టు? దాసి అంటే పని చేశాను, యజమానుని తట్టు తన కన్నులు చూస్తాను. ఇంకా కనికరిస్తాడేమో, ఇంకా యజమానుడు ఏమన్నా సహాయం చేస్తాడేమని యజమానుడి తట్టు తన కన్నులు చూస్తా ఉంటాడు. మరి మన కన్నులు చెప్పాలి, మన యజమానుడైన యేసయ్య మీద ఉండునుగాక. ఇప్పుడు ఆయన ఏదో ఒక దినాన తగిన సమయంలో ఆయన మనకు జవాబునిచ్చి. చూడండి, వాక్యములో నిర్గమకాండము 2వ అధ్యాయము 83వ వచనం. నిర్గమకాండము 2:83. అలాగున
దినమున జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను పెట్టి మొరపెట్టిస్తూ ఉంటారు. వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచొచ్చు. వాళ్ళు చేసే పని కష్టమైపోయింది. పని కష్టమైనప్పుడు చెప్పాలి నిట్టూర్పు. పని కష్టమైనప్పుడు దుఃఖము వచ్చింది. పని కష్టమైనప్పుడు వేదన. ఈ నిట్టూర్పు దుఃఖము కలిగేసరికన్నప్పుడు దేవునికి చెప్పాలి మొరపెట్టారు. దేవునికి ఆయన వారి మొరవిని వారిని విడిపించుటకు భూమి మీదికి దిగి వచ్చాను అని బైబిల్. చదువు 3వ అధ్యాయము, అదే నిర్గమకాండం 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టు హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చూసారా ప్రియులరా, వారి మొర విని దేవుడు దిగి వచ్చి మోషేతోటి మాట్లాడుతున్నాడు. ఆమేన్. నిన్ననే ఒక చిన్న సాక్ష్యం విన్నాను. చూడండి, అతనేమో ముస్లిం అధికారి ముస్లిం. దేవుడంటే భక్తిగా బ్రతుకుతున్నాడు. ఆమె ఏ కులములో ఉన్న నీతి. ఆమె ఏ స్థితిలో ఉన్న కొంతమందిలో నీతి తేడా. ఫీజు కట్టాలి, అధికారే కానీ అమ్మాయికి ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు. ఆమె ఒక క్రైస్తవు అనే పేరు పెట్టుకున్న వ్యక్తి ఎవరండి చెప్పాలి? యేసయ్య బిడ్డ అని పేరు పెట్టుకున్నాడు కానీ క్రియలు మారలా. అలాంటి వ్యక్తి ఒక చోటుకి వెళ్ళి దొంగతనం చేసి ₹1,00,000 దొంగిలుకొని వచ్చాడంట. ఎంత? అవి ఇంట్లో లెక్కేసుకొని అన్ని పెట్టుకుంటుంటే బీరువాలో ఒక స్వరము వెనకుండి మాట్లాడుతుందంట. ఫలానింటికి వెళ్ళి 25,000 ఇచ్చిరా. ఆమె 25,000 వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిరా. ఒక స్వరం వినపడుతుందంట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. ఎవరు? మళ్ళా లెక్కేసి పెట్టుకుంటుంటే ఒక స్వరం వినపడుతుందంటే ఏమని? ఫలాని ఇంటికిళ్ళు 25,000 తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆయన అనుకుంటే 2 నిమిషాలు 25,000 వస్తాయి. అంత పెద్ద అధికారి. అనుకోని ఒక్క ఫోన్ కొడితే 2 లక్షలు వస్తాయి. అంత పెద్ద అధికారి. కానీ ఆయనలో నీతి చెప్పాలి. నీతిగానే లేచాడు, నమాజ్ చదువుకున్నాడట. నమాజ్ అంటే ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ అలా కూర్చొని ఖురాన్ తీసుకుని చదువుకుంటా ఉన్నాడు. ఖురాన్ అంటే మనకు బైబిల్ లాంటిది. ఆమె చదువుకుంటా కూర్చుంటే ఈ దొంగతనం చేసుకుని డబ్బు తెచ్చాడు. ఇప్పుడు మెల్లగా వచ్చి ఆ ఇంటికి మెల్లగా వచ్చి ఆ తలుపును కొంచెం అలా నెట్టేసి ఇక్కడ ఏం చేశాడు? 25,000 అదన్నా చెప్పండి పెట్టేసి మెల్లగా తలుపేసి ఆమె వెళ్ళిపోతుంటే దేవుని స్వరం అంటుందంట, ఇక వెళ్ళి నెమ్మదిగా ఉండు. ఆమె వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడు ఇలా చెప్పాడా అని అనుకుంటూ ఆలోచిస్తూ అతను ఉన్నాడు. ఈయన ఖురాన్ చదువుకొని మళ్ళా ప్రార్థన చేసుకొని తలుపు దగ్గరికి వెళ్ళగానే ఏమన్నాయి అక్కడ? చుట్టూ బయటికి వచ్చి చూశారు. ఎవరు? దేవుని సహాయం అలా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. ఎవరు లేరు, ఎవరు కనపడినా ఎవరు లేరు. అంతా తిరిగి చూశారు.
దేవా దేవా దేవాని వాళ్ళు ఏమంటారు? వాళ్ళ భాషలో తెలుసా? అల్లా. చెప్పండి, అల్లా కాదు, అల్లా అంటే దేవా అని అర్థం. ఆమె నా మొర విన్నావని పాతికేలు తీసుకొని పంపించాడు. కానీ ఎవడిచ్చాడా? ఎవరు తెచ్చిపెట్టారా? ఒకవేళ ఏమన్నా పాపం సొమ్ము ఏమన్నా తెచ్చిపెట్టారా అని ఈయన ఇక్కడ ఉపవాసం ఉండి ఈయన ప్రార్థన చేస్తుండు. వాడు ఆ 25,000 దెబ్బకు వాడు మారిపోయారు. ఈ 1,00,000 తీసుకున్నది దేవునికి తెలుసు. 1,00,000 దొంగతనం చేసింది దేవునికి తెలుసు. ఆయనకి ఇప్పించాడేంటి? పెద్ద అధికారి కదా, ఎవరికన్నా పేదోడికి ఇప్పించాలి, ఆయనకి ఇప్పించాడని వీడు కూడా ఆ రోజు నుంచి మారు మనసు పొంది ఉపవాసం ఉండి ఒక దినాన దేవుడి ఇతనితో మాట్లాడుతున్నాడంట. ఆ 25,000కి చూడమాక, ఆ 25,000కు మించిన వ్యక్తి అయినా 25,000కే బాధపడుతూ అవసరం ఉండి నన్ను ప్రార్థన చేస్తున్నాను. అతనికి ఇప్పించా. తెచ్చుకున్న దొంగిల సొమ్ము ఇంకెప్పుడు ఎక్కడ ఎవరి దగ్గరికి నీవు అలాంటి పనికి ప్రభు చేసే కార్యాలు ఎట్లుంటాయంటే గొప్ప పాఠం నేర్పుతాయి. చెప్పండి, ఏం చేస్తాయి? గొప్ప పాఠం మనకు నేర్పుతాయి. దేవుని కార్యం పాఠం నేర్పారు. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి మారిపోయాడు. ఆ రోజు నుంచి ఈ వ్యక్తి అందరికి చెబుతున్నాడన్న సాక్ష్యం. ఎప్పుడు నీకు డబ్బు అవసరమైన మనుషుల్లో అడగమాక. మరి ఎవరిని అడగాలి? దేవుణ్ణి. నా ఇంటికి నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టించాను. 10 రోజుల తర్వాత ఇతను వెళ్ళాడంటే, ఇల్లయ్యా నేను ఇలా దొంగతనము చేశాను, 1,00,000 రూపాయలు దొంగతనము చేశాను, ఇంటికి తెచ్చాను. బీరువాలో లెక్కేసి పెడుతుంటే నా వెనకాల ఒక స్వరం చెప్పిందయ్యా. అరే ఎవర్రా స్వరము? నా దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. తగిన సమయంలో ఆయన మనతో మాట్లాడి మనలను దర్శించే. అరే దేవుడని నువ్వు నమ్ముతున్నావు? నమ్మడం ఏంటయ్యా? మా అమ్మ ప్రార్థన పొందాలు, మా నాన్న ప్రార్థన పొందాలు, నేను కూడా ప్రార్థన ఉంది, కానీ సైతాను పనులు చేస్తా ఉన్నాను. ఆ 25,000తో నాకు బుద్ధి వచ్చిందయ్యా. నేను 1,00,000 రూపాయలు దొంగతనం చేశా, అవి ఉంచుకోమన్నాడు, ఇవి మాత్రం నీకు. ఇలా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్న రీతిలో దేవుడు మాట్లాడు. ఆమె మనము కోరినట్టు ఆయన మన ఎడల చెయ్యని, ఆయన తగిన రీతిగా మనతో మాట్లాడే దేవుడు, మనలను దర్శించే దేవుడు, మనకు సహాయము చేసి. ఇప్పుడు చదవండి 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికి. ఎంతమంది గట్ట? చెప్పండి, ఎంతమందికి? పేదోడికి, ధనవంతుడికి, అనారోగ్యం ఉన్నోడికి, ఆరోగ్యం, అందరికండి. తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజంగా మొరపెట్టే వారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పడమ్మా. ఎవరికి? మర్చిపోరు. మొరపెట్టు. వాడు చావు, వాడు ఇది కూడా మొరలో తేడాలు ఉన్నాయి. వాళ్ళు పోవాలి, ఇల్లు పోవాలి, ఇది ఒక మొర. ఈ మొర కాదు. ఇక్కడ బైబిల్లో ఖచ్చితమైన బోధ ఇది ఏంటో తెలుసా? తనకు మొరపెట్టేవాడు కొంతమంది, నిజంగా మొరపెట్టేవాడు. ఇంతకి మనం ఏడున్నాం? ఏడొక చోట్లంటారా? ఏడున్నాం? నిజంగా మొరపెట్టే వాళ్ళ ముందుముగాక. ఆమె మొరపెట్టే వాళ్ళల్లో కాదు, చెప్పాలి. ఎక్కడున్నాము? నిజంగా మొరపెట్టే
ప్రార్థన అంటే ఉత్తి మాటలు అంటే నిజంగా మొరపెట్టాం. 2 జాతులు ఉన్నారమ్మ ప్రార్థించోళ్ళు కూడా. ఎన్ని జాతులు? ఒకటేమో మొరపెట్టు, అందరిలో కూర్చొని ఆమేన్ అన్నారు. అది నువ్వు అనకపోయినా అందరు అన్నారు కాబట్టి ఏమవుతుంది? కలిసి నిజంగా దేవుడు ఎంత గొప్ప మంచి మాట వచ్చుకుంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎక్కడున్నాడంట? సమీప దగ్గరగా. మరి నీకు దేవుడు దగ్గర ఉండాలని నీకు చెప్పాలి జవాబు. నిజంగా ఎలా మొరపెట్టాలి? నిజంగా. ప్రియులారా, ఆ మొర నీవు నిజంగా చేయగలిగితే ఎవరి ద్వారా ఒకరి ద్వారా నీకు కావలసిన సహాయం దేవుడు అందించునుగాక. ఈయనకు ఆకలి అవుతుంది. దేవుడు నుంచి ఒక చెట్టు కింద కూర్చొని వాగులో నీళ్లు తాగాడు. ఆకలి అవుతుంది, ఆహారం తేవాలి. దేశంలో కరువు ఉంది, ఎవరి దగ్గర ఆహారము ఎలా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాపులను పిలిచి, ఎవరినమ్మా? నమ్ముతున్నావా ఈ మాట? నమ్ముతున్నావా? నీకు తెలియని వ్యక్తికి, నీకు తెలియని మార్గంలో దేవుడు నీకు సహాయం పంపునుగాక. కాపులను పిలిచాడు. ఈ రొట్టె, ఈ మాంసం తీసుకెళ్ళి ఆయనకు ఒక్క మొక్క కూడా వేస్ట్ చేయకుండా కాపులు తీసుకొచ్చి భద్రంగా నిజంగా మొరపెట్టేవారుగా ఉందాం. ఆమె నిజంగా మొరపెట్టేవాడిగా ఉండాలి. నిజంగా మొరపెడితే మన దేవుడు నిజంగానే మనకు సహాయము చేస్తాడు. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు అడుగు. రాత్రంతా, పగలంతా అడుగు, వారమంతా అడుగు, నెలంతా అడుగు. నీ దేవుడు నిన్ను దాటి ఒక్క అడుగు కూడా ప్రక్కన వెయ్యని. నిజంగా మొరపెట్టేవారు. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలోనే నిజముగా మొరపెట్టుదుముగాక. ఆయన మనల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాడు. చూడండి, కీర్తనలు కీర్తనలు 73 మొదటి చరణం, 73వ కీర్తన మొదటి చరణం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమె ఎలా ఉన్నాడు దేవుడు? దయాళుడు. ఆ దయను గురించి జరిగితే ఒక్క క్షణము కూడా ఆయన మరిచి. ఆమె నిజంగా మొరపెడితే ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? వాళ్ళకు సమీపం, అంటే ప్రక్కనే. ఈ మాటలు నమ్మి విశ్వసించి ఈ రోజు నుండి నిజమైన ప్రార్థన చేయుదుముగాక. ఎందుకంటే మన దేవుడు శుద్ధ హృదయుల ఎడల దయాళుడై. కీర్తనలు చూడండి,
కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించు. చుట్టూ మన దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి రావడానికి అవకాశం లేదు. మనం నిజంగా మొరపెట్టే వారంగా ఉంటాం. దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. నీ ప్రక్కనే ఉంటాడు. నిన్ను అన్ని విషయాల్లో కూడా సరైన రీతిలో నీకు ఉపదేశం చేస్తాడు. 32వ కీర్తన చదవాలి, 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడుస్తా, నువ్వు బ్రతుకుతా, దీవించబడతా. అద్భుతమైన ఈ మాట మనమందరం పట్టుకొని వెంబడించుదుముగాక. మొరపెడుతున్నావా? మొరపెడుతున్నావు. దేవుడు నీ మొర ఎన్నడూ మర్చిపోయేవాడు. సాగుతుంది తెలుసుకో. దేవుణ్ణి ప్రార్థించి చెడిపోయినోడు లేడంట. జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి ప్రార్థించకుండా బాగుపడ్డాడు కూడా. అర్థమైందా? దేవుణ్ణి ప్రార్థించి చెడిన వాడు, ప్రార్థించకుండా బాగుపడిన వాడు కూడా మొరపెడితే ఉంటాడు. ఆయన నీ మొర విని ఖచ్చితముగా నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేయు. మరొక వాక్యం చూడండి, 50వ కీర్తన. మా దేవుని ఫోన్ నెంబర్ అని చెప్పావు ఒకసారి. దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఉందని చెప్పా. ఎంతమందికి గుర్తుంది? మా ఫోన్ నెంబరే మాకు గుర్తు లేదయ్యా, ఈ దేవుడి దాడు గుర్తుంది అంటారా? చెప్పానా లేదా దేవుని ఫోన్ నెంబరు? 50వ కీర్తన 15వ చరణం దేవుని ఫోన్ నెంబరు. ఆమె ఏంటిదంటది? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదను. దేవుని యొక్క ఆపదలు వస్తాయి. దేవుని పిల్లలకి అందరికీ వస్తాయి. దేవుని పిల్లలకు కొంచెం ఎక్కువ వస్తాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. ఆమేన్. ఆపదలు వచ్చాయా? నీకు చాలా వచ్చాయి అంటమ్మా కదా. ఆపదలు ఏం చేయాలి? దేవుని గురించి మొరపెట్టాలి. దేవుని గురించి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడని. ఆమేన్. ఆమేన్. మనుషుల దగ్గర మొరపెట్ట మాత్రం నీ మొర వ్యర్థమవుతుంది. దేవుని దగ్గర మొరపెడితే ఎన్నడూ నీ మొర వ్యర్థం. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి నేను 1-2 సార్లు చెప్పా, మరలా చెప్తున్న అవసరం కాబట్టి. ఆమెకి కుమారుడు పుట్టిన 1 నెల 2 నెలలకు భర్త చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి ఆ పని ఈ పని చేసుకుంటూ ఆ ఒక్క బిడ్డని ఎంతో అల్లారు ముందుగా పెంచు. అలా తల్లి ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆ బిడ్డ మీద సైతాను చూపబడి, సైతాను చూపు లోకములో ఉన్న చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నా, చెడిపోయాడు. 2 కిడ్నీలు పోయాయి. ఇక డాక్టర్లు చెప్పారు, బ్రతకడమ్మా
లేకపోతే బ్రతికిన 2-3 రోజులైనా ఆక్సిజన్ పెడితే బ్రతుకుతాడు. ఏం పెట్టాలి? ఆక్సిజన్ పెట్టాలంటే రోజుకు ₹1000 అవుతాయి. ఇంటి దగ్గర డబ్బు. ఇంకో మార్గం ఏమన్నా ఉన్నాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. వాళ్ళు బ్రతికితే బ్రతుకుతాడు, చస్తే చస్తాడని ఆపరేషన్ చెప్పారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాళ్ళను వేడుకుంది, బెడ్డు కాళ్ళేవయ్యి ఎన్నో చెప్పారు, ప్రతిలాడుతుంటే చేర్చు. ఒక మాట చెప్పారంటమ్మా, ఆపరేషన్ మేము ఫ్రీగా చేస్తాం, కానీ మందులకు కొన్ని మందులకు ₹1,00,000 అవసరం అవుతాయి. 10 రోజులో నెల రోజులో ఇక్కడే ఉండాలి. డబ్బులు ₹1,00,000 అయింది అమ్మాయి అట్లా. ఏమంత గల చేతిలో చెప్పండి చిల్లి గవ్వ. ఇది జరిగిన విషయం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు, ఎవరిచ్చే స్థితి ఈయన దగ్గర వీళ్ళరా. వెంటనే ఆమనిందంట, ఎప్పుడు కట్టాలి? ఈరోజు చేర్చుకుంటాము, ఈరోజు చేర్చుకుంటాము, రేపు ఈ టయానికి ₹1,00,000. దగ్గర డబ్బులు లేవు కదా, సరే తెస్తానమ్మా అని చెప్పిందట అక్కడ డాక్టర్. రేపు ఈ పాటికి 1,00,000 ఎట్లా తెస్తాడు అనుకుంటున్నారు అందరు. ఇక తెస్తాను అని అన్న ఏమా బయటికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి అక్కడ ఒక మెట్లుంటే మెట్ల క్రింద కూర్చొని బైబిల్ అక్కడ పెట్టి ఆ బైబిల్ మీద తలబెట్టి ఇలా మోకరిల్లి ప్రార్థన చేయడం పెట్టాడు. ఆమె కావలసింది ₹1,00,000 శక్తి చాలా దేవుడు. అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ పగలంతా అలాగే గడిపి సాయంకాలం డ్యూటీ దిగిపోతూ ఈ డాక్టర్ అమ్మ ఈ ముస్తామేది రేపు కళ్ళ తెస్తానని వెళ్ళింది, ఈ మెట్లకి వెళ్ళిపోయింది, ఇంకా కనపడలేదని మెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే మెట్ల కింద కొద్దిగా స్థలం ఉంటే అక్కడ తల చెప్పాలి బైబిల్ మీద పెట్టి 2 మోకాళ్ళతో మోకరిల్లి ప్రార్థన చేస్తాం. ఈమె కార్చిందే కన్నీరు బైబిల్ మీద పడి, వింటున్నారా, బైబిల్ మీద పడి అలా కారుతూ మెట్లు దాటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాడు, ఎందుకు విడిచిపెడతాడు, ఎందుకు ఆమె దాటి ఈ డాక్టర్ వెళ్ళి చూస్తే కళ్ళ నీరు ఎక్కడి దాకా వచ్చింది, మెట్లు దాటించి. ఎంత ప్రార్థన ఏముందని ఇంటికి వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చేసరికి డ్యూటీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారంటమ్మా, ఆమె లక్ష్యం తెచ్చేది కాదు, అయ్యేది 1 గంటలో ఈ అబ్బాయిని పంపించాలి అంటే ఏమన్నదట, ఈ డాక్టర్ అమ్మన్నదట, గంటలో నీకు లక్ష్యం వస్తాయి అన్నది. ఆమె చపట్లు కొట్టి ప్రభుత్వం వీళ్ళు అనుకున్నారంటే ఈయనకి ఇచ్చిందేమో తెలిసి ఈమె దేవుని బిడ్డ. చపట్లు కొట్టి ప్రభుత్వం డాక్టర్ అమ్మ కూడా ఆమె ప్రార్థనకు కదిలించబడింది. ఆమె ప్రార్థన చూసి గుండె కరిగిపోయింది. ఆ రాత్రి భర్తతో చెప్పిందంటయ్యా, నా సర్వీసులో ఇంత ప్రార్థన చేసినాదని ఎన్నాడు చెప్పాలి. ఒక్క నిమిషం ఆగుదాం. ఈ మాట నువ్వు ఎవరితో నన్ను అనిపించుకున్నావా? ఇంత ప్రార్థన చేసే అమ్మాయి నేను ఎక్కడా, ఇంత ప్రార్థన చేసే అబ్బాయి నేను ఎక్కడా,
ఇంత ప్రార్థన చేసే కుటుంబాన్ని నేను ఎక్కడ అని పేరు తెచ్చుకోవాలి మనం. ఆమె భర్తతో చెబుతున్నట్టయ్యా, నా సర్వీసులో నేను ఎక్కడ అలాంటి ప్రార్థన అని నేను. కాబట్టి ఆమెకు అవసరమైన లక్ష్య నేను ఇస్తున్నాను. ఆమె భర్తతో చెప్పి, భర్త కూడా ప్రభువు పెట్టే, అంతకంటే ఏం కావాలమ్మా, మనిద్దరి దశభాగం తీస్తే 2 లక్షలు ఉన్నాయి కదా, వాటిలో 1 లక్ష ఈమె బ్యాగులో పెట్టుకుందంట. లక్ష పిల్లలు చెప్పింది. ఎంత టైం ఉందో గంటుందమ్మా, ఇది పంపించేద్దాం, 1 లక్ష తెచ్చేది కాదు. తెల్లవారింది కదా, ఈ ముసలాం పడిపోయి ఉంటుంది, ఏమన్నా ప్రార్థన చేసి తిన్నది లేదు ఏం లేదని ఈ డాక్టర్ అమ్మ అక్కడికి వెళ్ళి చూస్తే తల ఎత్తలేదు, కన్నీరు చెప్పాలి, కన్నీరు. ఆమె అక్కడే నిలబడి చూసి వెళ్ళి తట్టి, కరెక్ట్గా 10 అయిందమ్మా, వెళ్ళిమ్మా, రాత్రి ఏమన్నా తిన్నామా లేదు, ఉదయం ఏమన్నా తిన్నామా, నిన్న మధ్యాహ్నం ఏమన్నా తిన్నామా లేదమ్మా. ఇంతకీ టైం ఎంత అయింది? 10 అయింది. మరి 1 లక్ష రూపాయలు ప్రభు ఇచ్చే వరకు నేను ఇక్కడికి లేవనే అవనిందంట. 1 లక్ష రూపాయలు దేవుడు ఇచ్చాడమ్మా. చప్పట్లు కొట్టి ప్రభు ఎక్కడ తెచ్చావు, ఏం తెచ్చారని అడుగుతున్నాను. వెంటనే అన్నదంట, కన్నీరు కార్చింది బైబిల్. ఆమె ఈ బైబిల్ కూడా ఈ కన్నీరు తడుచుగాక. ఈ బైబిల్ తీసి అన్నదంట, ఈ నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. చప్పట్లు కొట్టి అని 1 లక్ష రూపాయలు ఎవరు తెచ్చిచ్చారు ఏంటమ్మా అని ఆమె అడగలేదు, ఇది చెప్పలేదు. నేరుగా వెళ్ళి ఈ 1 లక్ష రూపాయలు ఈ డాక్టర్ వాళ్ళకి ఇచ్చేసింది. ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పుడు ఈమెను అడిగిందంటమ్మా, మరి 1 లక్ష రూపాయలు ఎట్లా వస్తాయనుకున్నావు, ఎలా నమ్మావు? ఈ బైబిల్ నేను కార్చిన కన్నీటితో అద్భుతం చేస్తుందని నేను. అప్పుడు ఆ డాక్టర్ అన్నదట, ఆ పెద్దామతోటి, అమ్మా పైన చూడటానికి బాగలేదు, చెప్పాలి, పైన చూడటానికి బాగలేదు, కానీ నీ లోపల హృదయం ఉంది చాలా. చప్పట్లు కొట్టి ఆమె అన్నదట, అమ్మా మేము పైన చూడటానికి చెప్పాలి చాలా బాగుంది. చెప్పండి అమ్మా, డాక్టర్ బాగుంటుందా? బాగుంటుంది. అమ్మా మేము పైన చూడటానికి మేము చాలా బాగున్నాం, కానీ మా లోపల సరిగా. అర్థమైందా మీకు? నీ పైన సెటప్ బాగలేదు, కానీ నీ లోపల సెటప్. మా పైన సెటప్ బాగుంది, కానీ చెప్పాలి లోపల సెటప్ నీ ప్రార్థనను కదిలించిందాం. నేనే దేవుడికి ఎత్తి పెట్టిన దశభాగంలో 1 లక్ష రూపాయలు పెట్టాను. నేను వెళ్ళి పని చేయమని. అర్థమైందా? నాకు మొరపెట్టు, చెప్పాలి, నేను నీకు తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎక్కడున్నాడు? సమీ. ఇప్పుడు చెప్పండి, ఆమె నిజంగా మొరపెట్టింది. దేవుడు ఆమెకి ఎక్కడున్నాడు? హాస్పిటల్లోనే. ఆ డాక్టరే ఇచ్చేసే డబ్బులు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమె ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి, అద్భుతాలు చేసి, గుర్తుపెట్టుకోండి,
మన పైన సెటప్ ఎట్లాగన్నా ఉండనివ్వండి, మన దేవుడు అది చూడని చెప్పాలి. చూడని దీన్ని చూడు, పైన నీ కోటు చూసే దేవుడు, ఆయన చూసేది చెప్పండి హృదయం. ఆమె హృదయాన్ని చూస్తాం. ఎంత ప్రార్థన చేసిందా తల్లి, 24 గంటల ప్రార్థన చేస్తే ఎంత వచ్చినాయి చెప్పాలి, కదా. మరి మనం ఎన్ని గంటలు చేస్తే ఎంత వస్తుంది? ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. అయితే నిజముగా మనం పెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? నిజముగా మొరపెట్టే వారంగా మనము. ఆ డాక్టరమ్మ సాక్ష్యం చెప్తుంటే, యాడవని వాళ్ళే నేను స్ప్రే కొట్టుకున్నానయ్యా, పౌడర్ రాసుకున్నానయ్యా, అన్నీ రాసుకున్నానయ్యా, మంచి డ్రెస్ వేసుకున్నానయ్యా, మంచి బంగారం దండ మెల్లో ఉందయ్యా, నాకు వాచ్ ఉందయ్యా, ఫోన్ ఉందయ్యా, అన్నీ ఉన్నాయ్యా. ఆమె లాంటి ప్రార్థన చెప్పాలి. ఇప్పుడు ఆమెను నిలబెట్టి చెప్పను, స్ప్రే, అత్తరు, చేతిలో విలువైన ఫోను, అర్థమైందా, విలువైన వస్త్రాలు కూడా, కానీ దేవునికి విలువైన హృదయము. ఆమె చెబుతాము, ఆమె చెబుతండి, మైకిచ్చి చెప్పమంటే నాకు మంచి వస్త్రాలు, మంచి ఫోను తెలుసా. ఇప్పుడు ఫోన్లన్నీ లక్షల్లోకి పోయినాయి. నాకు కూడా తెలియదు, ఒక వాస్తవం చెబుతాను. 10,000 20,000 ఉంటాయి అనుకున్నా, ఫోన్లు లక్షల్లో ఉన్నాయి. నిజమైన మరి మీరు నన్ను కొనరేమో నాకు తెలియదు, కానీ అలాంటి ఫోన్లు వచ్చేస్తాయి. ఈమె దగ్గర అడిగింది అనుకో, నా దగ్గర ఫోనే. కానీ ఈయన ప్రార్థన చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడు వినేటువంటి ప్రార్థన. ఇక్కడ మీకు ఎన్నో మాటలు చెప్పా. 50వ కీర్తన 15వ చరణం ఎప్పుడు మన గుండెల్లో ఉండాలి. ఏంటో తెలుసది, ఆపత్కాలములో నీవు నన్ను కూర్చి మొరపెట్టి నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరుస్తావు. అలాంటి మొరపెట్టే వ్యక్తిగా నువ్వు నేను ముందుగాక. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక పాఠం ఉంది. ఏంటో తెలుసా అమ్మా, ఒక ఆయన తన భార్య కనపడకపోతే ఎత్తుకుంటూ లోకమంతా తిరిగి ఒక చోట అక్కడ నదిలో నీరు తాగి ఆ బండుంటే ఆ బండ మీద ఒక మాట అనుకున్నాడంట, దేశమంటే అడిగే నేను దేవుడే గనుక ఉంటే, వినండి, దేవుడే గనుక ఉంటే నేను నా భార్య ఇక్కడికి వచ్చిన దాకా ఆయన కదలకుండా నోరాపకుండా తపస్సు చేద్దాం. ఆమె మొదలుపెట్టాడు. నెల అయింది, సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, అర్థమైందా, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, సరిగ్గా 7 సంవత్సరాలు అక్కడే ధ్యానం చేస్తా ఉన్నాడు. ఒకరోజు ఈమె పుల్లలు ఎదుర్కోవటానికి అడిగికి వెళితే ఒక మాంత్రికుడు వచ్చాను. అలా పట్టుకోపోతే ఆమెలో ఉన్న నీతి ఒక జింక ఉద్బోధులుగా కానుకుందంట. జింక ఆమె అలా కళ్ళు మూసుకొని వీడి చేతిలో పడకుండా భగవంతుడా నన్ను ఒక జింక అయిపోయింది. జింక ఎక్కడుంటది? అది ఈయనెక్కడున్నాడు? ఆ జింకకు ఒక రోజు దాహం వేస్తే నీళ్లు తాగుదామని సరిగ్గా ఆ నది దగ్గరికి వచ్చి ఈయన తపస్సు చేసి ఒక మట్టి పుట్టలాగా అయిపోయాడు. జింకెళ్ళి నీళ్లు తాగొచ్చా పుట్ట మీద అలా పడుకోగానే తన భర్త లేచి చబట కొట్టి ప్రభుత్వం
వినడానికి కథలాగున్నా గుర్తుపెట్టుకోవాలి, పట్టుదల వదలకుండా ఆయన ఏం చేశాడు? ప్రార్థన. ఆయన ప్రార్థన అర్థమైందా? సంవత్సరాలైన ప్రార్థన వ్యర్థము. వెంటనే ఆమెకు భర్త ప్రత్యక్షమయ్యాడు. ఈమె కూడా, నా భర్త కనపడ్డ రోజు నా జింక రూపం పోయి నేను ఆయనను భార్యగా మారుడుగా కనుక్కున్నంత ప్రారంభంలో ఈమె స్త్రీ అయింది, ఆయన పురుషుడయ్యాడు. ఉద్ధరించుకెళ్ళారు. నీతిమంతుల కథ నిందుదంట. ఎవరి కథ? నీ నీతిని అలా కాపాడుతుంది. ఆమె ప్రభు బిడ్డలమైన మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు వింటాడని నమ్మాలి. ఆ మొర నిజంగా పెట్టేదిగా ఉండాలి, నిజమైన మొరగా ఉండాలి. ప్రభును వేడుకొని ప్రభు దగ్గర నుండి సహాయం పొందుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.